వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ నేత ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ నేత తమ్మిశెట్టి చక్రవర్తి డిమాండ్ చేశారు. దీన్ని వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య కళాశాలను నిర్వహించాలని ఆయన కోరారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ నేత తమ్మిశెట్టి చక్రవర్తి పాల్గొన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామన్నారు. పీపీపీ విధానంలో వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. 50% సీట్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని చెబుతున్నా వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్ అందదని తెలిపారు. ఈ 17 కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో కూడా వైద్యం అందదన్నారు. పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అందరినీ కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకి అలాగే రాబోయే భావితరాలైన విద్యార్థులకు కూడా అనేక నష్టాలు చేకూర్చుతూ కొత్తగా పీపీపీ విధానంలో ఒక మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడాన్ని మేము బీసీలు అందరం కలిసి ఏకతాటిగా అందరం కలిసి వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తులో వైద్య విద్య నేర్చుకోవాలన్నా కూడా అది ఒక అందని ద్రాక్షలాగా అయిపోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పీపీపీ విధానంలో దాంట్లో 50% సీట్లు ఒక ప్రభుత్వానికి ఉంటాయని చెప్తున్నారు, కానీ మిగతా 50% కూడా అది ప్రైవేట్ పరం అయిపోయి అది మిగతా విద్యార్థులు కూడా కష్టతరంగా అయిపోయి వాళ్ళ యొక్క చదువులకు కానీ వాళ్ళ యొక్క ఫీజులు రియంబర్స్మెంట్లో కానీ ఫీజులు కట్టడంలో కానీ అనేక ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా ఆ 17 కాలేజీలకు కానీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా దాంట్లో కూడా ప్రతి ఒక్క వాళ్ళకి సర్వీసు ఛార్జెస్ కింద అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ రన్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రుణమాఫీ, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని, విద్యుత్ బిల్లులు 2020ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ, ఉపాధ్యక్షులు యు వీరబాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లు అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదుల పాదకాంతం చేసే విత్తన చట్ట ముసాయిదాను వెనక్కి తీసుకోవాలన్నారు. భారత రైతాంగానికి నష్టం కలిగించే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. ఆదివాసీ గ్రామాలను 3వ షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలన్నారు. మన్యం జిల్లాలోనే 170 ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించకుండా 170 చట్టం వర్తింప చేయకుండా వివిధ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసులను ప్రభుత్వ నిర్వాసితులను చేయిస్తుందని మండిపడ్డారు. అటవీ ప్రాంతంలోని సహజ వనరులను, ఖనిజ సంపదలను కూడా బడా కార్పొరేట్ కంపెనీలకు, పాలకులకు కట్టుబెడుతూ ఆదివాసులను అడవుల నుండి తరిమివేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ చర్యలను విరమించుకొని ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాలాంటి వాళ్ళని మధ్యలో ఉంచండి, మీరేం చెప్తారో వాళ్ళేం చెప్తారో, ఎక్కడ ప్రతిష్టంభన ఏర్పడితే మేము వాళ్ళకి నచ్చ చెప్పేది వాళ్ళకి నచ్చ చెప్తాం, మీకు చెప్పేది మీకు చెప్తాం, అందులో ఏ విధంగా దాన్ని పరిష్కారం మీరు చేస్తాం. ఒక్కటే మేము కోరుకుంటున్నాం ఇవాళ, అంటే ధర్మం గురించి నీతి గురించి మాట్లాడతారు మీరు. ధర్మం గురించి నీతి గురించి మాట్లాడుతుంటే ఆయుధాలు లేని వాళ్ళని గమ్మున ఎక్కడో గుట్టల్లో చెట్లో కూర్చున్న వాళ్ళని చుట్టుమిట్టి చంపాలని ఏ ధర్మం చెప్తున్నది? ఏ ధర్మశాస్త్రం చెప్తున్నది? నీ హిందూ ధర్మశాస్త్రం చెప్తున్నదా? అమాయకుని కనుక నువ్వు కాల్చి చంపితే, నిరాయుధుని కాల్చి చంపితే నీ గరుడ పురాణం ప్రకారంగా మీకే శిక్షలు పడితే మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీకు మీ 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 ఎవరు భూతాలై దయ్యాలై మిమ్మల్ని పట్టుకుంటారో భవిష్యత్తులో, అది కూడా ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచించాలా? హిందూ ధర్మం నాకు నువ్వు చెప్పేది. నీ హిందూ ధర్మం ప్రకారంగా ఒక వ్యక్తిని కాల్చి చంపితే అన్యాయంగా దానికి వచ్చే ఫలితం ఏంటి? నీకు
దాని ఆ కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం ప్రకారమే వచ్చే ఫలితం అతనే నువ్వు అడగవా, బ్రాహ్మణ పండితులను పిలిపించి అడుక్కోను దానిలో అనవసరంగా కొంతమంది చంపిస్తే నాకేమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పేసి కనుక్కోండి. కాబట్టి మిత్రులారా, విషయం రెండు విషయాలు ఇక్కడ. ఒక నిమిషం మీ టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఈ దేశ భవిష్యత్తు ఏంటి? ఒకరోజు భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, మహాత్మా గాంధీ లాంటి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక వ్యవస్థను మనం కోరుకున్నాం. అవినీతి లేని సమాజం కోరుకున్నాం, కల్తీ లేని సమాజం మనం కోరుకున్నాం, మానవ హక్కుల్ని కాపాడే సమాజాన్ని మనం కోరుకున్నాం, మహిళలకు గౌరవం ఇచ్చేటువంటి సమాజాన్ని మనం కోరుకున్నాం, ఒక సోషలిస్ట్ వ్యవస్థను మనం కోరుకున్నాం, ఉత్పత్తి చేసే వాళ్ళు శ్రమజీవుల శ్రమకు తగిన ఫలితం దొరికే సమాజం రావాలని మనం కోరుకున్నాం, ఒక దోపిడీ లేనటువంటి వ్యవస్థ మనం కావాలని కోరుకున్నాం, నిరుద్యోగం లేని సమాజం మనం కావాలని చెప్పేసి కోరుకున్నాం. ఇవన్నీ రాజ్యాంగంలో రాసుకున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్లు, మిగతా మిత్రులు చెప్పినట్లు, మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకునేది ఉంటే అది టార్గెట్ పెట్టండి. నిరుద్యోగం లేకుండా చేస్తారని చెప్పండి, అవినీతి లేకుండా చేస్తారని చెప్పండి, వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తారని చెప్పండి, అడవులు నాశనం కాకుండా చూస్తారని చెప్పండి, రైతులు ఆత్మహత్యలు చేసుకొని సమాజం తీసుకొస్తారని చెప్పండి. సద్గురు సంగీత సభ 32వ వార్షిక సంగీత మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 30 వరకు విజయవాడ దుర్గాపురంలోని జీవీఆర్ ప్రభుత్వ సంగీతం నృత్య కళాశాలలో నిర్వహిస్తున్నట్లు సంగీత సభ కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ తెలిపారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన సంగీత విద్వాంసులు పాల్గొని వాయిద్య సంగీత కచేరీలు నిర్వహిస్తారని వివరించారు. 29వ తేదీ సమాలతి పేరిట కూచిపూడి ఒడిస్సీ నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాలు ఆఖరి రోజైన 30వ తేదీన ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు పాలపర్తి నాగేశ్వరరావుకు సంగీత విద్వాన్ మణిబిరుదు ప్రదానం చేస్తున్నట్లు గౌరీనాథ్ వివరించారు. సంగీత ప్రియులంతా ఈ ఉత్సవాలకు హాజరు కావచ్చునని ఆయన సూచించారు. నమస్కారం. ఈ నెల నవంబర్ 24 నుంచి అంటే సోమవారం నుంచి నవంబర్ 30 అంటే ఆదివారం దాకా వారం రోజుల పాటు విజయవాడ దుర్గాపురంలో ఉన్నటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో శ్రీమతి గోకరాజు లైలా గంగరాజు కళా వేదిక మీద సద్గురు సంగీత సభ విజయవాడ 32వ వార్షిక సంగీత మహోత్సవాలకి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది సద్గురు సంగీత సభ. ఇందులో భాగంగా మొదటి రోజున అంటే 24 సోమవారం నాడు ప్రారంభ సభ, అనంతరం నందిక దీపిక వాళ్ళ యొక్క గాత్ర యుగడం ఉంటుంది. అలాగే 26వ తారీఖున నిరంజన్ దిందోడి వారి యొక్క గాత్ర సంగీత కచేరీ, అలాగే 27వ తారీఖున స్వరాత్మిక శ్రీకాంత్ వారి గాత్రం, అలాగే 28వ తారీఖున నందిత కృష్ణన్ వారి యొక్క గాత్ర సంగీతం, అలాగే 29న ఒక ప్రత్యేక కార్యక్రమంగా సమాగతి అనే పేరుతో కూచిపూడి ఒడిస్సీ జుగల్బందీ ఒక నృత్య కార్యక్రమం, అంగార సిన్హా అలాగే సుభా నాగరాజ్ వారిద్దరు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే చివరి రోజు అంటే ఆదివారం సాయంత్రం సభ ఏటా ఇచ్చేటువంటి సద్గురు సంగీత విద్వన్మణి బిరుదాన్ని ఈ సంవత్సరం అందుకోబోతున్నటువంటి విద్వాంసులు, విఖ్యాత వాయురణ విద్వాంసులు, సీనియర్ మోస్ట్ విద్వాంసులు అయినటువంటి శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు గారు, వారు సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకులు, వారికి ఈ సంవత్సరం సద్గురు సంగీత విద్వన్మణి బిరుదు సభ అందజేయబోతోంది. అంతేకాకుండా సభ ఏటా కూడా యువతకి ప్రతిభా పురస్కారాలు అందజేస్తోంది. అలాగే పేద కళాకారులకి ఆర్థికంగా చేయూత కూడా అందజేస్తోంది. అలాగే వారి వారి రంగాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతిభ చూపించినటువంటి వాళ్ళకు కూడా సభ సత్కారం అందజేయబోతోంది. ఆ అనంతరం పాలపర్తి నాగేశ్వరరావు గారు, అలాగే వారి కుమారుడు శ్రీ పాలపర్తి చంద్రశేఖర్ గారు, అలాగే వారి యొక్క మనవరాలు అంబడిపూడి కామాక్షి వారి యొక్క వాయులీన త్రయం ఉంటుంది. ఈ వారం రోజుల కార్యక్రమానికి మీరందరికీ కూడా సాదర స్వాగతాన్ని పలుకుతూ ధన్యవాదాలు. నమస్కారం.
ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అనేక జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. ఆ పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అనేక జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. ఆ పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం శివశక్తి ఆధ్వర్యంలో దశవర్ష విజయ శంఖారావం ధర్మ ప్రచారం ఈ రోజు కానుమోలు, రంగయ్య, అప్పారావుపేట, బాపులపాడు గ్రామాల్లో జరిగింది. ధర్మ ప్రచార పర్యటన అనంతరం ధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో జరగనున్న శివశక్తి 10వ వార్షికోత్సవం గురించి తెలియజేసి అందరూ తప్పక పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రామసేతు ప్రాధాన్యంపై కూడా విశదీకరించారు. ఈ కార్యక్రమంలో కానుమోలు గ్రామానికి చెందిన శివశక్తి సభ్యులు తట్టి వెంకట సుబ్బారావు, రంగయ్య, అప్పారావు పేటకు చెందిన శేఖర్, జ్యోతి, సుశీల, దావులూరి వెంకట శ్రీహరి, గ్రామ భక్తి బృందం, భజన బృందం పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం శివశక్తి ఆధ్వర్యంలో దశవర్ష విజయ శంఖారావం ధర్మ ప్రచారం ఈ రోజు కానుమోలు, రంగయ్య, అప్పారావుపేట, బాపులపాడు గ్రామాల్లో జరిగింది. ధర్మ ప్రచార పర్యటన అనంతరం ధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో జరగనున్న శివశక్తి 10వ వార్షికోత్సవం గురించి తెలియజేసి అందరూ తప్పక పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రామసేతు ప్రాధాన్యంపై కూడా విశదీకరించారు. ఈ కార్యక్రమంలో కానుమోలు గ్రామానికి చెందిన శివశక్తి సభ్యులు తట్టి వెంకట సుబ్బారావు, రంగయ్య, అప్పారావు పేటకు చెందిన శేఖర్, జ్యోతి, సుశీల, దావులూరి వెంకట శ్రీహరి, గ్రామ భక్తి బృందం, భజన బృందం పాల్గొన్నారు. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమైక్య ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తేదీన 4వ చిత్రకళా సంతను విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో నిర్వహిస్తున్నట్లు కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి కార్యదర్శి గోల నారాయణరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ చిత్రకళా సంతలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు వేసిన అద్భుతమైన చిత్రాలను ప్రదర్శనలో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రజలకు కళాకారులకు మధ్య అవగాహన పెంచి సంస్కృతి సాంప్రదాయబద్ధమైన కళాకృతులను భావితరాలకు అందించాలని కృషి చేస్తున్నామని తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో తెలుగు ప్రపంచ చిత్రకారుల సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 4వ తేదీన నిర్వహించనున్న చిత్రకళా సంత పోస్టర్లను సమైక్య సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి కార్యదర్శి గోల నారాయణరావు, తెలుగు ప్రపంచ చిత్రకారుల సమైక్య అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ఎం ఫిరాన్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య 2012లో ప్రెస్ క్లబ్ లో పుట్టిందని, ప్రథమ సమావేశం మరియు చిత్రకళా ప్రదర్శన కూడా ఇక్కడే జరిగిందన్నారు. 2015లో కళాదర్శిని వేదికగా ఏపీ చిత్రకళా సంత పేరుతో జాతీయ మెగా ఆర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఇప్పటికీ 3 చిత్రకళా సంత కార్యక్రమాలు జరిగాయన్నారు. డిసెంబర్ 14న 4వ చిత్రకళా సంత నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ మరియు క్రియేటివిటీ కమిషన్ మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. చిత్రకళా సంతలో దేశవ్యాప్తంగా అనేక మంది చిత్రకారులు వారికి కేటాయించిన స్టాల్స్, పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచుతారని, ఆంధ్ర మరియు ప్రాంతీయ చిత్ర కళాకారులకు బయట రాష్ట్ర కళాకారులతో సంబంధాలు మెరుగుపడి వారి వర్క్ స్టైల్ విధానాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే విలువైన పెయింటింగ్స్ కొనుక్కునే సదవకాశం దొరుకుతుందన్నారు. ప్రతి సామాన్యుడికి ఇంటికి ఒక్కొక్క పెయింటింగ్ ను చేర్చాలనేది ప్రధాన ధ్యేయమన్నారు. విజయవాడ మరియు అమరావతి ప్రాంతంను ఆర్ట్ సెంటర్ గా మార్చాలని కృషి చేస్తున్నామన్నారు. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య 2012లో ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరము ప్రతి సందర్భంలోనూ కూడా చిత్రకారులకి అలాగే చిత్ర ప్రేమికులకి సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అలాగే పిల్లల్ని ఈ చిత్రకళ పట్ల చాలా ఆసక్తి ఉండేలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. అది
కళాదర్శిని అని మన లయోలా కళాశాలలో ఉన్న ఆ ఆవరణలో ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంచి కార్యక్రమాలు నమోదు చేసుకున్నది. తన చిత్రకళ చరిత్రలో ఒక ఉత్తమమైన ఒక విలువలు కలిగిన సంస్థగా ఈ రోజున రూపొంది ఇప్పుడు మీకు ఒక మంచి విషయం తెలియజేయాలి. ఇంతకుముందు ఈ తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఇది మొట్టమొదటిసారి మన ఆంధ్రదేశంలో చిత్రకళా సంస్థ అనే పేరు మీద ఒక అద్భుతమైన కార్యక్రమం చేసింది. మన స్థానిక రాష్ట్ర అంతర్రాష్ట్ర చిత్రకారులు ఎన్నో వందల చిత్రాలు తీసుకొచ్చి అక్కడ ప్రదర్శన చేయటం, దానికి వేలాది మంది పాల్గొనటం, ఆ పాల్గొన్న సందర్భంలో చాలామంది ఈ చిత్రాలని బాగా నచ్చి కొంతమంది కొనుగోలు చేయటం, కొంతమంది ఆ చిత్రాలకి వాళ్ళ మీడియా ద్వారా చాలా వ్యాప్తి చేయటం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు జరిగినాయి. ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య, తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మేము 2012లో విజయవాడలో స్థాపించడం జరిగింది. అది కూడా మన క్రింద ప్రెస్ క్లబ్లోనే పుట్టింది ఈ సొసైటీ. అప్పుడు తుర్లపాటి కుటుంబరావు గారి గౌరవ అధ్యక్షతన మరియు ఇప్పుడు చికాగోలో ఉన్నటువంటి ఎస్వి రామారావు గారి ఆధ్వర్యంలో ఆ ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. అప్పటి నుండి కూడా మేము అనేకమైన కార్యక్రమాలు గోదావరి మీద పాపికొండల వద్ద గోదావరి మీద ఆర్ట్ క్యాంపును చేసి చాలా పెద్ద రికార్డును ఒకటి సృష్టించడం జరిగింది. ఆర్ట్ క్యాంపు అక్కడే, ఎగ్జిబిషన్ అక్కడే, అంతా మొత్తం గోదావరి మయంలాగా. అలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఉమెన్ ఆర్ట్ క్యాంపులని, ఉమెన్ ఎగ్జిబిషన్స్ అని ఫస్ట్ టైం ఆంధ్రాలో ఈ ట్వాసే నిర్వహించడం జరిగింది. తర్వాత హుదూద్ తుఫాను వచ్చినప్పుడు చారిటీ కింద సీఎం గారికి మేము 1,35,000 రూపాయలు చొప్పున మా సొసైటీ నుంచి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారి అప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు. అలాగే అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మనం తెలంగాణ నుంచి విడిపోయాము. ఆంధ్రప్రదేశ్లో ఆర్ట్ సెంటర్ అంటూ లేదు. బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు లాంటి ఏరియాలో అయితే ఆర్టిస్టులు బతకగలుగుతున్నారు. మనం ఏదోటి చేయాలని ఈ ట్వాస్ అందరూ కలిసి ఆలోచించి బెంగళూరులో ఎప్పుడూ జరిగేటటువంటి ప్రతి ఏటా జనవరిలో జరుగుతూ ఉంటుంది. అది ఒక రోడ్ షో అన్నమాట. ఆ రోడ్ షో మీద అనేకమైనటువంటి స్టాల్స్లో వందల లక్షల కొద్ది బొమ్మలు డిస్ప్లే ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.